వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గం నాయకులు సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన చేసే స్థాయికి చేరాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గోపిరెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సేవ్ నరసరావుపేట అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు తాడేపల్లిలో ధర్నా చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు కూడా చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఠా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే తమపై దాడులు జరుగుతున్నాయని, గోపిరెడ్డి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. గోపిరెడ్డి అన్నదమ్ములు కుటుంబాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. గోపిరెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు నెలకొంది. దాంతో వైసీపీలో ఉన్న అసమ్మతి ద్వితీయ శ్రేణి నాయకులందరూ గజ్జల బ్రహ్మారెడ్డి వద్దకు చేరారు. ఇటీవలే రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న నాయకులు కూడా రాజీనామా చేయడంతో ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వైసీపీలో బ్రహ్మారెడ్డి వర్గం, ఎమ్మెల్యే గోపిరెడ్డి వర్గం విడివిడిగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతో ఏ నేత వద్దకు వెళ్లాలా అన్న వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీలో ఏర్పడిన ఈ వర్గపోరు ఎటు దారి తీస్తుందో అని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యేగా గోపిరెడ్డిని ప్రకటించామని, సోషల్ మీడియాలో వస్తున్నవి ఫేక్ వార్తలేనని, వాటిని చూసి సంబరాలు చేసుకోవడం దురదృష్టం అంటున్నారు బ్రహ్మారెడ్డి వర్గీయులు. నేను కూడా పోటీలో ఉన్నానంటూ బ్రహ్మారెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. అధిష్టానంతో మేము ఫోన్లో మాట్లాడాం, ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదని గజ్జల బ్రహ్మారెడ్డి అంటున్నారు. మా పార్టీకి అధిష్టానానికి క్యాండిడేట్లను డిక్లేర్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఎక్కడా కూడా స్టేట్లో ఇంతవరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రత్యేకంగా పర్సనల్గా ఇండివిజువల్గా డిక్లేర్ చేసిన దాఖలాలే లేవు. కాబట్టి అందరూ కూడా అధిష్టానం ఒక నిర్దిష్ట ప్రాతిపదికలో క్యాండిడేట్ని డిక్లేర్ చేసేంతవరకు కూడా సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ విధేయులం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా నిర్ణయించుకునేటట్లు మన చర్యలు ఉండాలని, అదే ధ్యేయంగా మనందరం కూడా పార్టీకి నిబద్ధతతోటి పనిచేయాలని మన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికి కూడా విన్నపం చేసుకుంటున్నాం. గోపిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరూ కూడా రాజీనామాలు చేయవద్దని బ్రహ్మారెడ్డి చెబుతున్నారు. నాతో కూడా అధిష్టానం మాట్లాడిన తర్వాతే నరసరావుపేట టికెట్ డిక్లేర్ చేస్తుందని, ఏది ఏమైనా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పనిచేద్దామని బ్రహ్మారెడ్డి వైసీపీ శ్రేణులతో అంటున్నారు. నరసరావుపేటలో గజ్జల బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్న వర్గపోరులో అధిష్టానం ఎవరి వైపు నిలబడుతుందో వేచి చూడాల్సిందేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.